చాలా మందికి ఏంటంటే ఆయుర్వేదం వాడితే కిడ్నీలు పాడైపోతాయని అపోహ చాలా మందికి ఉందండి. అది చాలా తప్పు. మా సెంటర్ అది ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసేసింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం న్యాచురల్ పద్ధతిలోనే మనం ఏదైతే కిడ్నీ ఫంక్షనింగ్ లో లేదో దాన్ని ఫంక్షనింగ్ లోకి తెస్తున్నాం అనమాట. ఆల్రెడీ క్రియాటిన్ లెవెల్స్ కొంతవరకు తగ్గించడము, దాని తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఏదైతే ఉందో మీకు ఈజీఎఫ్ఆర్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ చేయడం అనేది చాలా పేషెంట్స్ లో చూసాము. ఫస్ట్ పేషెంట్ రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మా దగ్గర అలోపతి డాక్టర్స్ అందరూ కూడా బయట ఏ డాక్టర్ అయినా ఏంటంటే ఆయుర్వేదం వాడితే మా కిడ్నీస్ పాడైపోతాయి అనే క్వశ్చన్ తోనే మా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. బట్ అది కరెక్ట్ కాదు. ఆయుర్వేదం అంటే జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే డైట్ తీసుకుంటున్నారో సేమ్ అదేనండి. బట్ ఏదైతే వే మీరు యూజ్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ కూడా అది తెలియాలి ఫస్ట్ థింగ్ మీకు. మీ కిడ్నీస్ పాడవకూడదు అంటే కూడా దీంట్లో ఏంటంటే ఆయుర్వేదంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి. ఆ యూజెస్ మీరు తెలుసుకున్నట్లయితే దాని అద్భుతాన్ని మీరు చాలా ఈజీగా కూడా కనిపెట్టొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏదైతే తగ్గదు దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పారో దాంతోనే వీ హ్యావ్ ప్రూవింగ్ హియర్ కంపల్సరీగా న్యాచురల్ వేస్ లోనే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తోను న్యాచురోపతి ట్రీట్మెంట్స్ తో పాటు మనం ఆ కిడ్నీ ఏదైతే ఉందో ఫంక్షనింగ్ కూడా మా సెంటర్ లో మేము పెంచడం అనేది జరుగుతుంది. ఏ ప్రాబ్లం అయినా ఉన్నా కూడా ఏంటంటే మనం న్యాచురల్ వేస్ లో వెళ్ళినట్లయితే మీకు అది తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వై బికాస్ మీ బాడీ డీటాక్స్ అవుతుంది ఇక్కడ. అండ్ దెన్ ఏదైతే మీకు ఎలిమెంటిస్ మొత్తం ఉంటుంది కదా, సింటమ్స్ అనేవి ఏదైనా ఉన్నా కూడా అది తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి బెటర్ గో విత్ న్యాచురల్ థెరపీస్. ఎందుకంటే మీకు ఏదైనా అదర్ థెరపీస్ ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే మీకు అది కెమికల్ బేస్డ్, ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ ఎక్కడ అడగరు. ఆయుర్వేదం దగ్గరికి కానీ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఎక్కడైతే చేస్తారో ప్రతి పేషెంట్ క్వశ్చన్ చేస్తారు. ఇదే క్వశ్చన్ అక్కడ కూడా అడిగినట్లయితే విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్.